ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శౌర్య కార్తిక్ చైన్ తీసుకొని ఆడుతూ ఉంటుంది. ఎంతలో అది చూసిన కార్తిక్ మాత్రం ఆ చైన్తో ఆడకే, నాకు ఆ చైన్ ఇచ్చే అని అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న శౌర్య మాత్రం లేదు లేదు నాకు ఈ చైన్ కావాలి, నేను వేసుకుంటాను, నేను ఆడుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి దీప వచ్చి ఆ చైన్ నీకెందుకు, ఆ చైన్ మర్యాదగా కార్తిక్ బాబుకి ఇచ్చేసి అని అంటూ ఉంటుంది. తన చేతుల్లో నుండి తీసుకొని కార్తిక్ ఇచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న శౌర్య మాత్రం ఏంటమ్మా ఇలా చేసావు, నాకు ఆ చైన్ చచ్చింది, దాంతో ఆడుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న కార్తిక్ మాత్రం ఇది నా ప్రాణం శౌర్య, ఇది నా ప్రాణదాత, ఇచ్చిన నా స్నేహితురాలు ఇచ్చిన దీంతో ఆటలాడుకొని దీన్ని పాడు చేసేస్తే నాకు చాలా బాధ కలుగుతుంది కదా మరి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న శౌర్య మాత్రం అదేంటి నీ ఫ్రెండ్ ఇచ్చింది, అలా అయితే నువ్వు బయట ఎందుకు ఉంచుకున్నావు, నీ మెడలోనే ఉంచుకోవాలి కదా అని చెప్పేసి అనగానే అక్కడున్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవును నువ్వు చెప్పింది నిజమే కదా, బయట ఉంటే నువ్వు వేసుకునేటట్టే ఉన్నావు, నేనే వేసుకుంటా అయితే ఇవ్వు అని చెప్పేసి తన మెడలో వేసుకుంటూ ఉంటాడు. అయినా అంత పెద్ద ఎవరు ఇచ్చారు నాన్న నీకు ఈ చైన్, నాకు చూపించవా ఆవిడని అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్ మాత్రం నా పక్కనే ఉందా ఏంటో చూపించడానికి, ఎక్కడో ఉంది, నేను చిన్నప్పుడు నాకు ఇచ్చింది అని చెప్పేసి అంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న దీప మాత్రం నీ పక్కనే ఉంది కార్తిక్ బాబు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆ చైన్ని కార్తిక్ వేసుకొని బాగుందా నాకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అది చూసిన శౌర్య మాత్రం నాకు ఇవ్వకుండా నువ్వు వేసుకున్నావు కదా, అంటే నేను నీకు ఇష్టం లేదా, నీ స్నేహితురాలంటేనే నీకు ఇష్టమా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ మాత్రం చాలా కోపం, ఏం మాట్లాడుతున్నా, అందరికంటే ఎక్కువ ఇష్టం నువ్వే అని నేను చెప్పాను కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు.